మనం ప్రతిరోజు ఇళ్లల్లో సాయంత్రం టిఫిన్ చేయకుండా ఉండటం కష్టం. ఏదో బజ్జీలు, పునుగులు, గారెలు, జిలేబి ఇవన్నీ తెస్తుంటాం. కాకపోతే ఏమవుతుందంటే, ఈ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఎఫ్ఏఎస్ఎస్ఏఐ అది ఏం చెప్పిందంటే, ఈ న్యూస్ పేపర్ వాడుతున్నారు. దాంట్లో ఉండే లెడ్, క్రోమియం, రంగులు అవన్నీ విషపూరితమయ్యి చాలా హానికరం జరుగుతుంది. దానివల్ల పిల్లలు ఆడవాళ్ళు నెలసరి తప్పడం, పిల్లలు లేటుగా పుట్టడం, అవయవ లోపాలు జరగటం, కొన్ని మానసిక ప్రాబ్లమ్స్ రావటం, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అవి మనం తినకుండా ఉండలేము, బజ్జీలు తెప్పించుకోకుండా ఉండలేము. ఎవరు అడుగుతారు నువ్వు అరిటాకులు అనేసి అని చెప్పి. ఇప్పుడు మనం సాంబార్ తెచ్చుకుంటాం, కూరలు తెచ్చుకుంటాం, పోయి గిన్నె గిన్నె తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో అవేర్నెస్ వచ్చి సాంబారు ప్లాస్టిక్ కవర్లో కాలిపోతుందని చెప్పి గిన్నె తీసుకెళ్ళి గిన్నెలో సాంబార్ వేస్తున్నారు. కానీ టిఫిన్ కానీ బజ్జీలు కానీ పోయి కాదయ్యా నేను దీంట్లో పోయి మంది చెప్పరు కదా. గిన్నె తెచ్చిపోయి గిన్నెలో అయ్యి 4 పునుగులు, 4 బజ్జీలు ఇది విడిగా అని చెప్పం కదా. వాడు ఇచ్చే పేపర్లోనే వేస్తాం, ఆ పేపర్లో కట్టించుకొని వస్తాం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి దాన్ని అవేర్నెస్ కోసం మనం ఒక కార్టూన్ తెలుసుకున్నాం. అదేంటంటే మామూలుగా అయితే మనం బజ్జీలు కానీ పునుగులు కానీ ఇడ్లీ కానీ తెస్తే చట్నీ ఫ్రీ ఇస్తారు. వీడేమిస్తాడంటే వాటికి తోడు లెడ్, క్రోమియం, లోహాలు, రంగులు ఫ్రీ ఇచ్చారని అంటున్నాం. ఇంకా అదే కార్టూన్. అంటే అవేర్నెస్ కోసం మీరు చూడండి. ఏమైందంటే తెస్తాడు బజ్జీలు, పునుగులు అన్నీ తెస్తాడు. తెచ్చిన తర్వాత ఇవన్నీ ఓపెన్ చేస్తే బాగానే ఉంటుంది చట్నీ. ఏదండి ఇప్పుడు ఈ ఆహార భద్రతా సంస్థ న్యూస్ పేపర్లు ఇచ్చారా, అందులో ఉన్న రంగులన్నీ దాంట్లో కలిసిపోతున్నాయి. ఆ న్యూస్ పేపర్లో ఉన్నవన్నీ తడికి కానీ వాటికి కానీ. ఇట్లా తెచ్చారు ఏంటంటే మనకి చట్నీతో పాటు లడ్డు అనారోగ్యం కూడా తీసుకొచ్చారు అని అంటది. అంటే ఈ అవేర్నెస్ కోసం మనం ఇట్లా చేసాము. ఓకే, థ్యాంక్ యూ.